దేవా, మాట్లాడే దేవా, నీ ఘనమైన నామమును బట్టి వందనాలు. నీ మాటలు ధ్యానించుటకు అభాగ్యులమైన మాకు మీరు చూపించిన అవకాశాన్ని బట్టి, మీరు కల్పించినటువంటి ఈ యొక్క ఉన్నతమైనటువంటి సౌభాగ్యాన్ని బట్టి నీకు వందనాలు. నీ వాక్యాన్ని ధ్యానిస్తుండగా నీ దాసుని మరుగుపరిచి మీరు మాతో మాట్లాడండి. నీ మాట మా పాదములకు దీపం, నీ మాట మా ప్రాణములకు అవసరం. మీరు ఈ పూట మాతో మాట్లాడాలనుకుంటున్నటువంటి మాటలు మీరు మాట్లాడి మమ్మల్ని బలపరిచి, నీ వాక్య శక్తితో మేము నింపబడినట్లుగా నీ దాసుని సంపూర్ణ జ్ఞానమును తొలగించి మీ జ్ఞానముతో నింపి, అయ్యా మీరు మాతో అభాగ్యుడును, మాట్లాడుటకు పనికిరాని వాడును, మీ శక్తితో మీరు మాట్లాడి బలపరచమని యేసు నామములో అడిగి వేడుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్. దేవునికి స్తోత్రాలు. ఈ ఉదయకాల ఆరాధనలో ఈ విధముగా పాల్గొనిన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుడు మిమ్ములను దీవించునుగాక. ఆమెన్. ఆమెన్. అందరూ బాగున్నారా అమ్మా? బాగున్నామ్మా. బాగున్నామండి. మా గురించి ప్రార్థన చేస్తే అలాగే ఇంకా బాగుంటాం. దేవుని కృపను బట్టి మీరందరూ బాగున్నారని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ఈ ఉపవాస ప్రార్థనల్లో మన గ్రూపులో నేను మర్చిపోయానమ్మా. మాకు 6:30 నుంచి 8:30 దాకా 9 అయిపోతుంది రాబట్టి నేను ఇందులో రాలేకపోతున్నాను. చాలా బాధపడుతున్నాను. మాకు ఎప్పుడు పగటాల పెట్టుకోరు, కానీ నైట్ పెట్టారు ఈ సంవత్సరం. నేను నెలల్లో ఉపవాసం ఉంటున్నాను. మరి దేవుడు నాకు ఇంకా బలం వాళ్ళకు చూపించమని ప్రార్థనలు పెడతామమ్మా. మీరందరూ బాగున్నారని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ఆయన కృప మనకు తోడుగా ఉంది. ఎవరు మనల్ని చెయ్యి విడిచినా చెయ్యి విడువని దేవుడు మనతో ఉన్నాడు. కొన్ని సందర్భాలలో మనుషులు మన చెయ్యి విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు, మనుషులు మనల్ని అపార్థం చేసుకోవచ్చు. కానీ దేవాతి దేవుడు, మనము నమ్ముకున్నటువంటి దేవుడు మన చెయ్యి విడిచిపెట్టడు, మనలను అనాథులుగా వదిలిపెట్టడు. అంత గొప్ప దేవుణ్ణి మనము కలిగి ఉన్నాం. కాబట్టి మీరందరూ కూడా ఆ గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నామనేటువంటి ఆ ఉనికిని, ఆ ప్రత్యక్షతను ఎప్పటికప్పుడు అనుభవిస్తూ ఉండాలి. ఈ పూట ఓ శ్రేష్టమైనటువంటి వర్తమానాన్ని దేవుడు మనకు అనుగ్రహించారు. ఆ వర్తమానాన్ని ఓపికతో మనం ఆలకిద్దాం. యెహోవా ఈరే అనేటువంటి మాటను మొదట బైబిల్లో పలికింది ఎవరు? చిన్న ప్రశ్న. యెహోవా ఈరే అనేటువంటి మాటను బైబిల్లో మొదట పలికింది ఎవరు? మోషే. యెహోవా ఈరే అనేటువంటి మాట ఇది ఎలా మర్చిపోయారమ్మా? యెహోవా ఈరే అనే మాటను మొదట పలికింది ఎవరు? యాకోబు కాదు. అయ్యో, ఒకసారి ఆలోచించండి. మీరే చెప్పాలి, మీ నోటి నుండే చెప్పాలి. ఎవరికి జ్ఞాపకం రాలేదా? అబ్రహాం, సారా, ఆగరం. యెహోవా ఈరే అనేటువంటి మాట, యెహోవా ఈరే అంటే యెహోవా చూచుకొనును. యెహోవా ఈరే అనే మాట మొదట పలికింది అన్నయ్య చెప్పినట్టు అబ్రహాము. ఈరే, ఈరే అనే మాట దేవుడు చూస్తున్నాడు అని హాగరు మాట్లాడింది. కానీ యెహోవా ఈరే అనేటువంటి మాట మొదట పలికింది అబ్రహాము. ఒకసారి ఆ మాట చూడండి.
ఆదికాండము 22వ అధ్యాయము 14వ వచనం. అందరూ తీయండి, బైబిల్ తీయండి. కాబట్టి నేను త్రాగునట్లు నీవు దయచేసి మా- ఆ, 22:14. అబ్రహాము ఆ చోటికి ఉమ్, చదవండి చదవండి అమ్మా. ఉమ్, ఉమ్, ఉమ్. అక్కడ మీరు గమనిస్తే చాలమ్మా, యెహోవా ఈరే అనేటువంటి మాటను బైబిల్లో మొదట పలికింది అబ్రహాము. హాగరు అని కొంతమంది అనుకుంటారు, కానీ హాగరు పెట్టినటువంటి పేరు నన్ను చూచే దేవుడు. అక్కడ హాగరు దేవునికి పెట్టిన పేరు ఎల్రోయి, చూచుచున్న దేవుడు. నేను అడిగినది యెహోవా ఈరే, చూచుకునే దేవుడు. చూచుచున్న దేవునికి, చూచుకునే దేవునికి తేడా ఉంది. ఎల్రోయి వేరు, యెహోవా ఈరే వేరు. ఇక్కడ మీరు గమనిస్తే యెహోవా ఈరే అనేటువంటి మాటను మనం పలుకుతూ ఉంటాం. యెహోవా ఈరే, ఆయనే చూచుకుంటాడు. ఏ సందర్భంలో అబ్రహాం ఈ మాట మాట్లాడాడు? యెహోవా ఈరే అంటే అసలు అర్థం ఏమిటి? ఈరోజు ఈ వర్తమానాన్ని మనము ధ్యానిస్తుండగా ఈరే అయినటువంటి దేవుడు అక్కడ చూచుకున్నట్లుగా మనల్ని చూచుకొనబోతున్నాడు. ఎలా చూచుకున్నాడు? హిబ్రూ భాషలో ఈరే అంటే 3 అర్థాలు అక్కడ వస్తూ ఉంటాయి. ఒకటి చూడటం, టు సీ. రెండవది ముందుగా గమనించడం. మూడవది అవసరాన్ని బట్టి ముందే సిద్ధపరచటం. ఒకటి చూడటం, 2 ముందుగానే గమనించడం, 3 అవసరాన్ని బట్టి ముందుగానే సిద్ధపరచటం. టు సీ, టు ఫోర్సీ, టు ప్రొవైడ్ అనేటువంటి 3 అర్థాలు ఈరే అనే హిబ్రీ పదానికి ఉన్నాయి. దాని అర్థం ఏమిటంటే, అబ్రహాముని దేవుడు పిలిచి నీకు ఒక్కడై ఉన్నటువంటి నీ కుమారుణ్ణి నీవు బలివ్వు అని అడిగిన వెంటనే అబ్రహాము దేవుని మాటకు లోబడి తన కుమారుణ్ణి బలివ్వడానికి ఓ పర్వతం మీదకి తీసుకెళ్ళాడు. ఆ పర్వతం పేరు మోరియా పర్వతం. ఆ మోరియా పర్వతం మీదకి అబ్రహాము తన కుమారుణ్ణి తీసుకువెళ్తున్నప్పుడు, అలా తీసుకువెళ్తున్నప్పుడు కుమారుడు అడుగుతున్నాడు, నాన్నా, బలివ్వడానికి అన్నీ ఉన్నాయి, కానీ ఆ గొర్రెపిల్ల ఏది? ఆ గొర్రెపిల్ల లేకుండా మనం దేన్ని బలిస్తాము అని అడిగినప్పుడు ఆ సందర్భములో తండ్రి మాట్లాడిన మాట యెహోవా ఈరే. అంటే బాబు, నువ్వు టెన్షన్ తీసుకోవద్దు, దేవుడే చూచుకుంటాడు. దేవుడే చూచుకోవడం అంటే నీ అవసరాన్ని దేవుడు, నా అవసరాన్ని దేవుడు చూస్తాడు. అబ్రహాం చెప్పే విధానం, నాకు అవసరమైనది దేవుడు ముందుగానే గమనిస్తాడు. ఆ ముందుగా గమనించిన దేవుడు నాకు అవసరమైన సమయములో దాన్ని నా కొరకు ఆయన తెచ్చి ఇస్తాడు అనేటువంటి ఉద్దేశం. ఆయన పలికినట్లుగానే ఎప్పుడైతే అబ్రహాము, ఒక్క నిమిషం, ఎప్పుడైతే అబ్రహాం అలాగన పలికిన వెంటనే ఆయన అలాగు వెళ్ళి కుమారుణ్ణి బలిస్తున్నప్పుడు వెంటనే బలివ్వొద్దు అని చెప్పి అక్కడ ఒక గొర్రెపిల్ల ఉన్నట్లు మనం చూస్తాం. ఈ చరిత్ర మీ అందరికీ తెలుసు. ఈ పూట దేవుడు మనతో మాట్లాడేది ఏంటంటే, ఆనాడు అబ్రహాముకి ఒక పరీక్ష పెట్టాడు. ఆ పరీక్షలో అతనికి అవసరమైనది ఇస్సాకు బదులుగా బలయ్యే ఓ గొర్రెపిల్ల.
ఇస్సాకు బదులుగా బలవడానికి ఇప్పుడు అబ్రహాముకి ఉన్నటువంటి అవసరత ఏంటంటే ఇస్సాకు బదులుగా బలవ్వడానికి ఒక గొర్రెపిల్ల కావాలి. ఈరే అయినటువంటి దేవుడు అబ్రహాము అవసరతను చూచాడు. అబ్రహాము అవసరత ఉంటుందని ముందే ఎరిగినటువంటి దేవుడు ముందే గమనించి అబ్రహాము రాక మునుపే ఒక గొర్రె పిల్లను ఆ మోరియా పర్వతం మీదకు నడిపించి ఆ మోరియా పర్వతం మీద ఆ గొర్రె పిల్ల ఆ ముళ్ళ పొదల్లో చిక్కుకునేటట్లుగా చేసి అబ్రాము బలివ్వడానికి వెళ్ళిన వెంటనే అది కనబడల. ఇస్సాకును చంపేద్దాం అని కత్తి పైకెత్తినప్పుడు దేవుడు చెప్పిన వెంటనే అబ్రహాము కొరకు సిద్ధపరిచినది అప్పుడు కనిపించింది. అప్పుడు దాన్ని చూసి దాన్ని తీసుకొచ్చి ఇస్సాకు బదులుగా ఆయన బలి చేసినట్లు మనందరికీ తెలుసు. ఆ ఈరి అయినటువంటి దేవుడు ఈనాటికి సజీవుడుగానే ఉన్నాడు. ఈరోజు ఈ వాక్యాన్ని ఆలకిస్తున్న మీ జీవితంలో కూడా యెహోవా ఈరేగా ఆయన ఉన్నాడని మీరు మర్చిపోవద్దు. ఆ ఈరి అయిన దేవుడు నీ అవసరాన్ని చూస్తున్నాడు. ఈరోజు నీకున్న అవసరాన్ని నీ సొంత వారు చూడకపోవచ్చు. అయ్యా నాకు ఆర్థిక అవసరం ఉంది, ఎవరూ చూడట్లేదు. అయ్యా నాకు కాస్త మాట సహాయం చేసే అవసరం ఉంది, ఎవరూ వచ్చి నీ పక్షాన మాట్లాడట్లేదు. నీవు ఏ పరిస్థితిలో ఉన్నా ఎవరూ నీ అవసరాన్ని గ్రహించట్లేదు. అసలు నీకంటూ ఒక అవసరం ఉందని వారు గ్రహించకుండా నీకేంటమ్మా, నీకేంటయ్యా, నీ వెటకారపు మాటలు మాట్లాడుతున్నారేమో. నీకేంటమ్మో, నీకు బాగానే ఉన్నాయిలే డబ్బులు, నీకు బాగానే ఉన్నాయి అని తక్కువ చేసి మాట్లాడుతున్నారేమో. నీ అవసరాలు నీకొక్కదానికే తెలుసు, నీ భర్తకే తెలుసు, నీ భార్యకే తెలుసు, నీ పిల్లలకే తెలుసు. నీవు అనుకుంటావు నా అవసరాల పరిస్థితి ఏంటి, ఎవ్వరు మమ్మల్ని పట్టించుకోవట్లేదు, ఎవ్వరు మాకు సహాయకులుగా నిలబడట్లేదని నువ్వు అనుకోవచ్చు. ఎవరు నిలబడినా నిలబడకపోయినా ఈరే అయిన దేవుడు నీ అవసరాన్ని చూస్తున్నాడు. ఎందుకంటే ఆ యెహోవా ఈరే ఆయన చూచుకునే దేవుడు. ఎల్రోయ్ చూచినవాడు, యెహోవా ఈరే చూచుకునేవాడు. చూసి చూడనట్లుగా వదిలేసే దేవుడు కాదు, చూచి అవసరాన్ని కూడా చూచేటువంటి వాడు. నీకేమేమి అవసరాలు ఉన్నాయి? ఏ విషయంలో నలిగిపోతున్నావు? ఏ విషయంలో సతమతమైపోతున్నావు? ఏ విషయంలో నీ మనస్సు చాలా కృంగిపోతున్నటువంటి పరిస్థితులు నెలకొల్పబడుతున్నాయి? దేవుడు చూస్తున్నాడు, చూచుకుంటాడు. చూచుకుంటాడు, నీ అవసరాన్ని చూస్తున్నాడు. దానితో పాటుగా నీకు అవసరమైనదేమిటో ఆయన ముందుగానే గమనిస్తాడు. ఆయన ఆ టైముకి అవి సిద్ధపరుస్తాడు. అమ్మా, దేవుడు కొన్ని ముందుగా మాకు చూపించట్లేదు అని మీరు భయపడొద్దు. ప్రార్థనతో కనిపెట్టండి. నీకు ఎప్పుడు ఏది అవసరమో ఆ సమయానికి దేవుడు దాన్ని రివీల్ చేస్తాడు. ఆయన్ని నమ్ముకున్న పిల్లల పరిస్థితి అదే. అబ్రహాము బలివ్వడానికి వెళ్ళిన వెంటనే గొర్రెపిల్ల కనిపించుంటే ఆ పొదల్లో చిక్కుకున్నటువంటి ఆ గొర్రెపిల్ల పొటేలు ఆయన చూడంగానే కనిపించిందా? ఎప్పుడు కనిపించింది? మీరు చెప్పాలి, ఎప్పుడు కనిపించింది? బలిచ్చేటప్పుడు. బలించే ముందు కనిపించింది. ఎందుకు బలిచ్చేటప్పుడే కనిపించింది? కొన్ని దేవుడు మనకు ముందుగా రివీల్ చేయడు. ఒకవేళ దేవుడు ముందుగానే మనకు రివీల్ చేస్తే, ఇప్పుడు దేవుడు ముందుగానే ఆ గొర్రెపిల్లని అబ్రాహాముకు చూపించినప్పుడు అతను విశ్వాసములో గెలిచినట్ల ఓడిపోయినట్ల? ఇప్పుడు అసలు దేవుడు ముందే గొర్రెపిల్లని చూపిస్తే అసలు విశ్వాసం ఏముంది అక్కడ? ఈరోజు కొన్ని దేవుడు ఆయన కొరకు సిద్ధపరిచాడు, కానీ అది నీకు ఇంకా ఎందుకు కనబడలేదంటే అదొక పరీక్ష. నువ్వు పరీక్షలో ఉన్నావు, అందుకే నీకు కనబడలా. కానీ అలా నీ పరీక్ష కదా అని నిన్ను అనాథగా దేవుడు విడిచిపెట్టడు. పరీక్ష కదా అని దేవుడు నిన్ను అన్యాయంగా మధ్యలో వదిలిపెట్టడు. పరీక్ష కదా అని నాకు అవసరం లేదులే అని దేవుడు అనుకోడు. నీకు అవసరమైనది ఆయన అప్పటికి సమకూరుస్తాడు. సమకూర్చువాడు ఆయన. ఏ టైంకి ఎవరికి ఏమివ్వాలో దేవునికి బాగా తెలుసు.
ఆయన మీద ఆధారపడిన వాడు, ఆయన్ని మాత్రం ఆశ్రయించిన వాడు, నాకు ఇది రాలేదేంటి, అది కాలేదేంటి అని కృంగిపోడు గాని ప్రతిదీ కూడా దేవుని మీద ఆధారపడుతూ, ప్రతిదీ కూడా ఆయన ఆ సమయానికి ఇస్తాడని విశ్వసిస్తూ ముందుకెళ్ళిపోతాడు. అలాగునే దేవుడు ఆ సమయమునకు ఆయన సమకూరుస్తాడు. దేవుడు మనల్ని పరీక్షిస్తాడు కానీ మనల్ని అవమానపరచడు. ఇప్పుడు అక్కడికి వెళ్ళి పరీక్షించాడు, ఇస్సాకును చంపనీలే, అవమానం తీసుకురానివాడు. దేవుడు లేక లేక కుమారుణ్ణిచ్చి అన్యాయంగా మధ్యలో తీసుకోడు. ఆయన పరీక్షిస్తాడు కానీ అవమానించడండి. దేవుడు మనకు పరీక్షలు పెట్టేది ఎంత నిజమో, మన అవసరానికి ఆయన సిద్ధపరిచేది కూడా అంతే నిజం. నిజం చెప్తున్నాను, క్రీస్తు యేసు మహిమైశ్వర్యములో ఆయన మన ప్రతి అక్కరలు తీరుస్తాడు. మనం టెన్షన్ పడాల్సిన అవసరం మనకేంటంటే ముందు తెలియాలి. చాలా మందికి ముందు తెలియాలి, మాకు రేపు ఏమో జరుగుద్దో లేదో మాకు ఈరోజు తెలియాలి తెలియాలి తెలియాలంటారు. తెలిసి ఏం చేసుకుంటారు? తెలిసి ఏం చేసుకుంటారు అని ఒక ఆమె అడుగుతుంది. అయ్యా మీ దేవుడు ముందే చూపిస్తాడా? అమ్మా ఆయన చిత్తమైతే కొన్ని కొన్ని చూపిస్తాడా? అయితే నాకు కొన్ని చూసి చెప్పు, నాకు ముందు చూసి చెప్పంటే ఏం చూసి చెప్పాలి? ముందు చూసి చెప్తే ఏం చేస్తావు నువ్వు? రేపు జరగబోయేది ఈరోజు చెప్తాను, ఏం చేస్తావు? రేపటి నువ్వు మార్చలేవు కదా. నేను ఒకటే చెప్తాను, ప్రభువా రేపేం చేస్తున్నా చెప్పు, నేను రేపేం చేస్తున్నా చెప్పు, నన్ను పేరు పెట్టి పిలిచి నాకు ప్రవచనం చెప్పాలి, ఇలాంటివి కాదు. కానీ అయ్యా నాకు అవసరమైనది నువ్వు ఎప్పటికప్పుడు సమకూరుస్తావయ్యా. రేపేం జరుగుద్దో నాకు తెలియదయ్యా, కానీ ప్రతిదీ నీ మీద ఆధారపడి నేను ముందుకెళ్ళిపోతానయ్యా అని విశ్వాస యాత్రలో దేవుని గురిగా పెట్టుకుని ముందుకెళ్ళాలి. కానీ రేపేం జరుగుద్ది, రేపేం జరుగుద్ది, రేపటిని గురించి మీరు చింతించొద్దు, చింత వద్దు. రేపేం జరుగుద్ది, మీరు కష్టపడుతూ ఏ పూటకు ఆ పూట దేవుడు మీకు ఇచ్చింది తింటూ ముందుకెళ్ళిపోండి. రేపేంటి రేపేంటి అని వాటిని గురించి చింతించొద్దు. దేవుడు ఏలి ఆకలితో ఉన్నప్పుడు ఆహారాన్ని సిద్ధపరచలేదా? ముందే చెప్పాడా? ఏలియా నేను రేపు పొద్దున కాకిని పంపుతానని చెప్పాడా దేవుడు? ఆ టైంకి దేవుడు కాకి ద్వారా ఆహారాన్ని పంపించాడు ఆయనకి. చెప్పాలమ్మా, ఆ టైంకి పంపించాడు. ఈరోజు నీకు కూడా దేవుడు ఆ టైంకి సిద్ధపరుస్తాడు, విశ్వసించు. అంతే తప్ప నాకు ముందు చెప్పలేదు అనుకోవద్దు. ఇజ్రాయెల్కి మన్నా కావాలి, ఏ పూటకి ఆ పూటే. రేపుడిది కాదు ఈ రోజు తీసుకో, ఈ రోజు చూసుకో, రేపటికి నేను మళ్ళీ పోషిస్తా. దేవుడు ఎందుకు ఒకేసారి ఇవ్వచ్చు కదా, వాళ్ళకి ఎందుకు అలా రోజు ఎందుకంటే ఒకేసారి ఇస్తే దేవుడి మీద ఆధారపడరు కదా. ఉదయాన్నే మన్నా కురవక ముందే వీళ్ళు సిద్ధపడుతుంటారు, దేవా ఈరోజు మన్నా ఇవ్వయ్యా అని. అదే కనుక దేవుడు ఒక వారం రోజు సమకూర్చాడు అనుకోండి, అసలు వాళ్ళు దేవుని వైపుకి వస్తారా, మొరపెడతారా? కొన్ని దేవుడు ఆ సమయానికి మనకి ఇస్తాడండి. ఆ సమయానికి మన అక్కర్లన్నీ తీరుస్తాడండి. ఆ సమయానికి దేవుడు మన అవసరాలన్నీ ఎరిగి మనకు అవసరమైనది ఆయన ఇస్తాడు. తన ప్రజలను ఆయన సిగ్గుపరచడు. దేవుడు మనల్ని ఎలా పోషిస్తాడు, ఎలా మనకు అవసరమైనది ముందుగానే సమకూరుస్తాడో కొన్ని మాటలు మీతో త్వరగా చెప్తాను. ఆయన చూచుకునే దేవుడు, యెహోవా ఈరే అయినటువంటి దేవుడు. చూచుకోవడమే కాదు, ముందుగానే గమనించి ఆ సమయానికి అది మన దగ్గరకు వచ్చేటట్లుగా సిద్ధపరుస్తాడు. దేవుడు మనల్ని ఎలా పోషిస్తాడు లేదా మనకు ఎలా సిద్ధపరుస్తాడంటే, నెంబర్ 1, ప్రకృతి ద్వారా దేవుడు సమకూరుస్తాడు. ఎలా సమకూరుస్తాడు? ప్రకృతి ద్వారా. ఉదాహరణకు ఇజ్రాయేలీలు ఎడారిలో ఉన్నారు, వారికి పంటలు లేవు, ఆహారం లేదు. దేవుడు ఏం చేశాడంటే ఆకాశము నుండి మన్నాను పంపి ప్రకృతి ద్వారా, అంటే ఊహించని విధముగా దేవుడు వారిని పోషించాడు. వారికి సమస్యను దేవుడు ముందుగానే చెప్పాడా? రేపు ఈ సమస్య వస్తుంది. ఇప్పుడు ఉదాహరణకు చెబుతున్నానండి, ఎర్ర సముద్రం దాటంగానే నీళ్లు చేదుగా ఉండబోతున్నాయి అని దేవుడు ముందే చెప్పాడు అనుకుందాం. ముందే దేవుడు చెప్పాడంటే వీళ్ళు ఏం చేస్తారు? దేవుడి మీద ఆధారపడతారా? ఇంకెక్కడ నీళ్లు ఉంటే పట్టుకుపోవాలని ఆ నీళ్ళ వైపుకు చూస్తారా?
మీరు చెప్పాలమ్మా. వేరే నీళ్ళ వైపుకు చూస్తారు ముందే వేరే చెప్తారు. నీళ్ళ వైపు చూస్తారు. ఇప్పుడు ముందు మీరు ఒక ప్రాంతంలోకి వెళ్తున్నారు, అక్కడ నీళ్లు లేవు అన్నారు అనుకోండి, వీళ్ళు ఏం చేస్తారు? దేవుని మీద ఆధారపడరు ఇక. అమ్మో లేవంట అని చెప్పేసి ఒక్కొక్కళ్ళు క్యాన్లు క్యాన్లు నెత్తి మీద పెట్టుకొని నీళ్లు సమకూర్చుకునేవాళ్ళు. వీళ్ళు సమకూర్పు ఎలా ఉంటది? వీళ్ళు సమకూర్చుకుంటే నీళ్లు దేవుడు ముందే సమస్య చెప్పాడులే అని చెప్పేసి ఆ నీళ్ళన్నీ ఒక క్యాన్లు ఎత్తుకుంటే కొంచెం ముందుకెళ్ళగానే ఎడారి కదా, అడవిలో ఎడారి ఉంది, అక్కడ అడవిలాగానే ఉంటది కానీ అది ఎడారి ప్రాంతం. ఆ ఎడారి ప్రాంతంలో వెళ్తుంటే దాహమైనప్పుడు తాగితే వారు సమకూర్చుకుంది కొంతే కొంతే పనికి వస్తుంది. దేవుడు సమకూరిస్తే అది ఎలా ఉంటుందో తెలుసా? అంతమంది ప్రజలు కూడా ఏ ఒక్కరు మంచి నీరు సరిపోలేదు అనే మాట లేకుండా సమృద్ధిగా దేవుడు వారిని పోషించాడు. నిజం చెప్పాలంటే వారు బయలుదేరినప్పటి నుండి అక్కడికి వెళ్ళేంత వరకు వారి వస్త్రము పాతగిలలో పాతగిల్లలేదు, వారి చెప్పులు. ఆగిపోయింది. నాకు భలే డౌట్ వస్తుందండి. ఇప్పుడు ఒక వ్యక్తి ఐగుప్తు నుండి బయలుదేరాడు, అతని వయసు 2 సంవత్సరాలు అనుకుందాం. ఇప్పుడు అతను కనాన్కి వెళ్ళేసరికి అతని వయసు ఎంత అవుద్ది? ఎగ్జాంపుల్ 42 ఏళ్ళు అవుతాయి. వెరీ గుడ్. ఇప్పుడు 42 ఏళ్ళు అయితే ఇప్పుడు చెప్పు సైజ్ అనేటువంటిది పెరుగుద్దా తగ్గుద్దా? పెరుగుతా ఉంటుంది. ఇప్పుడు ఇతను వేసుకున్న చెప్పు, ఇప్పుడు ఇతను దేవుని మీద ఆధారపడి ముందుకెళ్తున్నప్పుడు ఎంత అద్భుతం అంటే ఇతని కాలు సైజుతో పాటు చెప్పు సైజు కూడా ఏమవుతున్నట్టు ఇప్పుడు ఇప్పుడు వస్త్రం వేసుకున్నాడు. 5 ఏళ్ళప్పుడేమో వస్త్రం పడుతుంది, 8 ఏళ్ళు రాగానే వస్త్రం పట్టదు, ఎందుకంటే మనిషి ఎదుగుతూ ఉంటాడు. ఇప్పుడు ఈయన ఎదుగుతూ పాటు ఈయనతో పాటు వస్త్రం ఏమవుతుంది? ఎదుగుతుంది. ఎందుకు అంత అద్భుతం అక్కడ జరిగిందంటే దేవుని మీద ఆధారపడ్డారు. వారు ప్రాముఖ్యంగా అయ్యా మాకు వస్త్రం సంగతి ఏంటి, మాకు చెప్పుల సంగతి ఏంటి అని అడగలేదు. వారు దేవుని మీద ఆధారపడ్డారు. వస్త్రం విషయంలో చెప్పు విషయంలో కూడా దేవుడు వారిని నడిపిస్తూనే ఉన్నాడు. ఆయన సమకూర్పు ఎలా ఉంటుందంటే ప్రకృతి ద్వారా, అంటే బ్రాకెట్లో ఊహించని మార్గంలో, ఊహించని విధానంలో 40 సంవత్సరాలు ప్రతిరోజు వారికి ఆహారం ఇచ్చాడండి. ఒక పంట లేదు, ఒక పొలము లేదు, ఒక చేతి పని లేదు. వారిని పస్తుంచకుండా నా దేవుడు వారికి అవసరమైనదంతా సమకూర్చాడు. ఈరోజు ఆయన మీద ఆధారపడుతున్నావు కదా, నీకు ఆయన సమకూర్చడా? నిన్ను ఆయన పోషించడా? సమస్త జీవులే ఆయన వైపు చూస్తున్నాయంట. ఆయన గుప్పిలి విప్పి తగిన కాలమందు దేవుడు వారికి ఆహారాన్ని ఇప్పిస్తూ ఉన్నాడు, ఇస్తూ ఉన్నాడు. దేవుడు గుప్పిలి విప్పితే మన ఊడులు నింపబడతాయి. గుర్తుపెట్టుకో, ఆయన గుప్పిలి అంత గొప్పది. నీ గుప్పిలి నా గుప్పిలి చిన్నది, కానీ దేవుని గుప్పిలి మన ఊడి నింపబడడం అంత గొప్పగా ఉంటది, ఇంకా గొప్పగా ఉంటది. చూడండి జంతువులు ఆయన మీద ఎలా ఆధారపడుతున్నాయి. 145 ప్రకృతి ద్వారా దేవుడు వాటిని ఎంత గొప్పగా పోషిస్తున్నాడు. 145 15 16 సర్వజీవుల కన్నులు నీ వైపు చూచుచున్నవి, కాలమందు వారికి తగిన ఆహారం కాలమందుని వారికి ఆహారం ఇచ్చుదువు. నీవు నీ నీవు నీ గుప్పిలి గుప్పిలిని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తి పరుచుచున్నావు. సర్వజీవులు, అది ఏ జీవైనా అవనివ్వండి, ఆ సర్వజీవుల కన్నులు దేవుని వైపే చూస్తున్నాయట. తగిన కాలమందు, ఎప్పుడు అవసరమో అప్పుడు దేవుడు వాటికి ఆహారాన్ని సిద్ధపరుస్తున్నాడు. గుప్పిలి విప్పి ప్రతి జీవి కోరికను దేవుడు తృప్తిపరుస్తున్నాడట. ప్రతి జీవిలో మనిషి అనే జీవి కూడా ఉండడా? ఉంటాడు. ఎందుకంటే ఇన్ని జీవులు ఉండగా ఈ మనిషి అనే జీవం ఉన్న వాని కొరకే దేవుడు ప్రాణం పెట్టాడు. అలాంటి జీవులకే గుప్పిలు విప్పుతున్నప్పుడు తన పోలికలో సృష్టించుకున్నటువంటి వ్యక్తులను మధ్యలో అనాథులుగా ఆయన విడిచిపెట్టడు. అమ్మమ్మ, మీకు అవసరమైంది అనుకున్నన్ని రీతిలో ఆయన ఇస్తాడమ్మా, అద్భుతాలు చేస్తాడమ్మా. ఆనాడు వారి చెప్పులు పాతగిలిపోలేదమ్మా. ఈనాడు దాహమని
అల్లాడే పరిస్థితులు దేవుడు రానివ్వలేదు. వారిని పోషించినట్లుగా ఈరే అయిన దేవుడు నిన్ను పోషిస్తాడు. ఊహించని మార్గంలో దేవుడిస్తాడు. నా దేవుడు ఊహించని విధానంలో సహాయం చేస్తాడు. ఏలియా కరువు సమయంలో ఉన్నప్పుడు కాకుల ద్వారా పోషించలేదా? మనుష్యులు మాత్రమే కాదు, జంతువుల ద్వారా కూడా, పక్షుల ద్వారా కూడా దేవుడు సమకూర్చాడు. ఊహించని విధంగా కొన్నిసార్లు మనుషుల ద్వారా దేవుడు సమకూరుస్తాడు. ఉదాహరణకి ఏలియా ఆకలితో బాధపడుతున్నప్పుడు సారేపతు విధవరాలను పోషించినటువంటి దేవుడు ఈ రోజున నీకు అవసరమైనది ఆయన ఆ సమయానికి ఇస్తాడు ఊహించని మార్గంలో. అందరూ ప్రార్థనకు వస్తూ తెచ్చుకున్నారో తెచ్చుకోలేదోనండి. ఒక పిల్లోడు మాత్రం 5 రొట్టెలు 2 చేపలు తెచ్చుకున్నాడు. మీ దగ్గర ఏముందని అడిగినప్పుడు అక్కడ వాస్తవంగా గ్రీక్‌లో రాయబడి ఉంటది. ఆ పిల్లోడట తాను తెచ్చుకుంది యేసు ప్రభు అప్పటిదాకా చెప్పాడు. ఆయనేం తినలేదు. ఆయనకివ్వాలని ఇచ్చాడంట. అందరి అవసరాలు దేవుడు తీరుస్తాడంటే దేవునికి అవసరం ఉంటదేమోనని గ్రహించాడట ఆ పిల్లోడు. ఆ పిల్లోడికట 12 గంపలు మిగులుతాయి చూడండి. ఆ 12 గంపలు చరిత్రకారులు చెప్తారు. ఆ 12 గంపలు ఆ పిల్లోడికే ఇచ్చాడట. ఆ పిల్లోడు ఆసక్తిని బట్టి దేవుడు ఆ పిల్లోడిని ఎంత పోషించాడో కదా! ఆ పిల్లవాడు 5 రొట్టెలు 2 చేపలు ఇస్తాడని ఎవరైనా ఊహించుంటారా? అసలు ఓ పిల్లోడు. అప్పటి వరకు పలహారం లేదంటే ఊహలు ఎలా ఉన్నాయి? మీరు చెప్పండి, ఊహలు ఎలా ఉండుంటాయి? యేసుక్రీస్తు ప్రభు ఆకాశం నుండి మన్నాను కురిపించాలి ఇప్పుడు. అంతేనా? లేదా ఎవరన్నా పెద్దవాళ్ళొచ్చి ఏదో చేసేయాలి. వీళ్ళ ఊహలకంతా వ్యతిరేకంగా ఒక పిల్లోడొచ్చి నిలబడుతున్నాడు. ఏట్రా ఏటి నిలబడ్డావేంటంటే, నా దగ్గర 5 రొట్టెలున్నాయి, 2 చేపలున్నాయి. యేసయ్యకి నేను ఇస్తాను అన్న వెంటనే, ఒరేయ్ 5 రొట్టెలు 2 చేపలు యేసయ్యకి ఇస్తావా? సర్లే ఆయనకివ్వు అని ఎవరో ఒకళ్ళు ఆయనకిప్పిస్తే, ఆయన వాటిని ఆకాశం వైపుకు ఎత్తి ఆశీర్వదించాక 5,000 మంది పురుషులే తిన్నారు. స్త్రీలు ఎంతమంది తిన్నారో? ఊహించని విధానంలో అక్కడున్న వారందరిని పిల్లవాడి ద్వారా పోషించాడు. ఈరోజు దేవుడు నాకెలా సమకూరుస్తాడు? దేవుడు నాకెలా ఇస్తాడు? మేము ఇల్లు కట్టుకుంటున్నాం, అదెలా? మేము వ్యాపారం చేస్తున్నాం, ఇదెలా? మేము ఆ పెట్టుబడి పెడుతున్నాం, మాకదెలా? మేము ఈఎంఐలు కట్టాలి, మాకిదెలా? మాకు అది అవసరం కదా, దానికెలా? అని ఎక్కువ కృంగిపోవద్దు. ఆయన వైపుకు చూడండి. మీరు ఇల్లు గూడా ఇస్తారా? ఈళ్ళకి గూడా సహాయం జేస్తారా? అంటే మీరు అనుకున్న మార్గాల నుండే కాక, అనుకోని మార్గముల నుండి దేవుడు మీకు సహాయం చేయబోతున్నాడు. అద్భుతాల ద్వారా దేవుడు సహాయం చేయబోతున్నాడు. ఊహించని విధంగా ఒక విధవరాలు భర్తను కోల్పోయింది. వెళ్ళింది. అయ్యా ప్రవక్త గారు, నా భర్త లేడయ్యా నాకు. నా పరిస్థితి ఏమిటయ్యా? నేనెలా ఊహించలా. నూనెను అమ్ముకొని అధికమైనటువంటి ఆ నూనెను అమ్ముకుని అప్పులెగ్గొట్టమని చెప్పలా ప్రవక్త. ఆ నూనె విషయంలో దేవుడు అద్భుతం ఊహించలేదు. ఊహించని విధంగా దేవుడు సమకూరుస్తాడు. నువ్వు కృంగిపోవద్దు. నీకు సమకూర్పు అంటే అవసరమైనవన్నీ ఆ టైంకి దేవుడు తీసుకొస్తాడు. నువ్వు భయపడొద్దు. సమస్యల మధ్యలోనే పరిష్కారాన్ని దేవుడు సిద్ధపరుస్తాడు. నువ్వు సమస్య వైపే చూస్తున్నావు. పరిష్కారం కూడా అక్కడే ఉంది. ఎలీషా శిష్యుడు భయపడుతున్నాడు. అయ్యా శత్రువులు వస్తున్నారయ్యా అంటే, వీడి కన్నులు తెరువంటాడు. ఎందుకు కన్నులు తెరవమన్నాడంటే మీరు గమనించండి. ఆ కన్నులు ఎప్పుడైతే తెరవబడతాయో మీరు గమనించండి. ఎప్పుడైతే ఆ కన్నులు తెరవబడతాయో దేవుని అద్భుతాలు చూడటం మొదలు పెట్టేశాడు. దేవుని కార్యాలు చూడటం మొదలుపెట్టాడు. ఈరోజు మీ కన్నులు కూడా తెరవబడాలి. దేవుడు ఆ సమయమునకు మనకన్నీ సమకూరుస్తాడు. ఒక మాటలో చెప్పాలంటే, మనం పాపంలో పడి ఉంటుంటే మన కొరకు తన కుమారుణ్ణి పంపించి తన కుమారుని ద్వారా అన్నీ సమకూర్చాడు. దేవుడే సమకూరుస్తాడు. ఆయనే చూస్తాడు, సిద్ధం చేస్తాడు, సమయానికి ఇస్తాడు. కీర్తనలు 34:10 చక్కటి మాట రాయబడి ఉంటుంది చూడండి. కీర్తనలు 34:10 మనందరికి బాగా తెలిసిన మాట. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలుకొనును. తర్వాత యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువు ఉండదట.
మీకు కొదువులు వస్తాయని కృంగిపో. కొదువై ఉండదు. కొదువ రానివ్వడు. ఆ సమయానికి ఆయన పోషిస్తాడు. ఆ సమయానికి ఆయన సమకూరుస్తాడు. కుంగిపోతామా? దేవుడు సమకూరుస్తాడు గదా! ఆ ఈరే అయినటువంటి దేవుడు ఆనాడు అబ్రహాముకు సమకూర్చినట్లుగా నీకు సమకూరుస్తాడు. నాకిది లేదు, అది లేదని కృంగిపోవద్దమ్మా. ఎప్పుడు మా బతుకులు ఇంతేనా? ఎప్పుడు మాకేది ఉండదేంటి? ఎప్పుడు మా బతుకులు ఇంతే అని కృంగిపోవద్దమ్మా. ఏనాడైనా ఒక్కరోజు పస్తుండే పరిస్థితులు దేవుడు రానివ్వలేదు కదమ్మా. ఏ పూటకి ఆ పూట పోషిస్తున్నాడు కదయ్యా. ఇంతవరకు పోషించిన దేవుడు ఇక ముందు పోషించడా? ఇంతవరకు నడిపించాడు. ఒక 2 ఏళ్ల క్రితం అనుకున్నాం చచ్చిపోతే బావుంటది. ఎందుకీ బ్రతుకు అని. కానీ ఈ 2 ఏళ్ళు నడిపించాడుగా, ఇక్కడి దాకా తెచ్చాడుగా. ఇక్కడి దాకా తెచ్చిన దేవుడు ఇక ముందు తీసుకురాడా? ఇక్కడి దాకా నడిపించిన దేవుడు ఇక ముందుకు నడిపించడా? కృంగిపోవద్దమ్మా. యెహోవా ఈరే అనే మాట రోజుకొక్కసారైనా జ్ఞాపకం చేసుకో. యెహోవా ఈరే. ఆయనే సమకూరుస్తాడు. ఆయనే చూసుకుంటాడు. మేలైనా, కీడైనా ఇంకా ఆయన చేతికే అప్పగించాం అని ఆయన వైపే చూడండమ్మా. దేవుడు తన చిత్తానుసారంగా మనల్ని నడిపిస్తాడు. నేనొక్కటైతే చెప్తాను. నేనెక్కువ నమ్మేదేంటంటే, నా దేవుడు అన్యాయం చేయడు. ఒకవేళ కొన్ని అన్యాయములాగా అనిపిస్తాయి. అంటే కొంతమంది మధ్యలో చనిపోవడం, కొన్ని నాకు అనిపించే దేవుడు ఎందుకిలా చేశాడు? కానీ అది మన మేలు కొరకే. అదేంటయ్యా మా వోళ్ళు చచ్చిపోతే మాకు అలా కాదు. ఆ చనిపోయిన పర్సన్ భూమి మీద ఉంటే ఎక్కువ బాధపడతారనేమో ఏమో తన యొద్ద పెట్టుకుందామని దేవుడు అనుకున్నట్లున్నాడు. ఆయన ఉద్దేశం మనకు తెలియదు కదా! నా దేవుడు అన్నీ అప్పటికి సమకూరుస్తాడమ్మా. మీరు అది లేదు, దేవుడు ఇది చేయలేదు, అది చేయలేదు అనుకోవద్దమ్మా. దేవుని మీద ఆధారపడండమ్మా. ఆయన వైపే చేతులు చాపండి. ఆయన మీద ఆధారపడండి. దేవుని వైపు చూడండి. కృంగిపోవద్దు, కలవరపడొద్దు. అంతా అయిపోయింది అనుకోవద్దు. దేవుడు నీకు సమకూరుస్తాడు. నిన్ను దేవుడు అనాథగా విడిచిపెట్టడమ్మా. నిన్ను గర్భంలో రూపింపబడక మునుపు ఆయన నిన్ను కోరుకున్నాడు. బాధపడొద్దు, కృంగిపోవద్దు. నీలో నువ్వే వేదన చెందొద్దు. ఎందుకు ఈ పరిస్థితి అనుకోవద్దు. ఎందుకు ఈ జీవితం అనుకోవద్దు. ప్రార్థన చేస్తున్నాను కానీ ప్రతిఫలం రావట్లేదని అనుకోవద్దు. ఎంత మొరపెట్టినా ఏదో ఆ సమయానికి మొరపెడుతున్నాను గానీ, తర్వాత ఏమి అంత బాగా మనసు ప్రశాంతంగా ఉండట్లేదని అనుకోవద్దు. నీకు సమకూర్చువాడు నీతో ఉన్నాడని నువ్వు మర్చిపోవద్దమ్మా. అందరూ తలలు వంచండి. మనందరం పాడుకుంటున్నాం గదా! రాత్రి కూడా పాడాను. సమకూర్చువాడవయ్యా నీ పిల్లలకు సమకూర్చువాడవయ్యా నిన్ను మాత్రమే నమ్మానయ్యా నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నా ధైర్యం నువ్వే యేసయ్యా. నిజమే గదా! అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుంటారా? ఒక 2 నిమిషాలు. మీరు గూడా ప్రార్థన చేసుకోండి. సమకూర్చే దేవుడున్నాడు గదా! దేవుడు నీతో ఉన్నాడని నమ్మి నాకు సమకూరుస్తావని నమ్ముతున్నానయ్యా నేను. నాకు నువ్వు సమకూరుస్తావనే నమ్ముతున్నానయ్యా. అందరూ ప్రార్థన చేసుకుంటారా కొద్ది నిమిషాలు? ఎవరికి వారు ప్రార్థన చేసుకోండి. సమకూర్చు దేవుడు. సింహపు పిల్లలైనా కొదువ కలిగి ఆకలి కొనినా నీ పిల్లలు ఆకలితో అలమటింతురా నీవున్నంత వరకు ఆశ్చర్యకరుడా నా ఆలోచనకర్తవు నిచ్చుడగు తండ్రివి నా శాలేము రాజువు సమకూర్చువాడవయ్యా నీ పిల్లలకు సమకూర్చువాడవయ్యా. నాకు ఏది అవసరమో
నాకంటే ముందుగా నీవు ఎరిగితివి, నేనడగక మునుపే నా కొరకు సిద్ధపరచే సమయమునకు అప్పగించితివి. నీ మీదే ఆనుకున్నా, నిన్నేనే నమ్ముకున్నా, నీ మీదే ఆనుకున్నా, నిన్నేనే నమ్ముకున్నా, నా పోషకుడవు నీవని నేనెరిగితిని, నా పోషకుడవు నీవని ఎరిగితిని, నా పోషకుడు నీవని ఎరిగితిని, నా పోషకుడు నీవని ఎరిగితిని, నీవని ఎరిగితిని. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, ఈ ఉదయ కాలాన్ని యెహోవా ఈరేగా మా కుటుంబంలో ఉండవా, మాకు అవసరమైనది చూచుకోండి, గమనించండి, సిద్ధపరచండి. ఈరోజు ఈ ఉదయకాల ప్రార్థనలో పాల్గొన్న వారందరినీ దీవించండి. అక్కరలు తీర్చండి, అవసరములు తీర్చండి, కన్నీటిని తొడవండి, సహాయం చేయండి. మానసికంగా నీ పిల్లలకు ధైర్యాన్ని ఇవ్వండి, కరుణించండి, భద్రపరచండి, ప్రతి ఇంటిని పోషించండి. నాయనా, పోషకుడు ఉండయ్యా. ఆర్థికంగా నలిగిపోతున్న వారికి సహాయం చేయమని, అనారోగ్యంతో ఉన్న వారికి ఆరోగ్యాన్ని ఇవ్వండి, మానసికంగా కృంగిపోయిన వారికి ధైర్యాన్ని ఇవ్వండి. సహాయకుడు అయినటువంటి దేవుడువు నీవు, సహాయం చేయమని, మీరు బలపరచమని, కృప చూపించమని, శక్తితో నింపమని, ఆదరించమని, బలముతో నింపమని, వాడుకోమని, నీ వైపుకే చూస్తున్నా, నీ చిత్తమునకు అప్పగిస్తున్నా. మీ చిత్తానుసారంగా మీరు నడిపిస్తారని, మీ వైపుకు చూస్తుండగా నీ బిడ్డలను పోషించి నడిపించి బలపరచమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ నిన్న సహవాసం మనకి మన కుటుంబాలకి ఎల్లప్పుడూ ప్రభు కృపతోడైండును గాక, ఆమేన్. అందరికీ వందనాలమ్మా. తమ్ముడు. వందనాలయ్యా. వందనాలమ్మా. వందనాలు తమ్ముడు. వందనాలక్క. వందనాలు.